హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ఉయిర్' రోషన్ మాథ్యూ లీడ్ రోల్‌లో నటించిన ఈ మలయాళం మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 16 మినిట్స్‌గా ఉంది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారని చెప్పొచ్చు. ఆత్మహత్యగా మొదలై హత్యగా ఎలా మారింది అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది మూవీ. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. మరి మూవీ చూసిన తర్వాత నాకైతే యావరేజ్‌గా అనిపించింది భయ్యా. ఎన్నో మూవీస్‌లో చూసినట్టుగా ఈ మూవీ కూడా రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్‌గా అనిపించింది. చాలా వరకు మూవీ అంతా ల్యాగ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ గురించి మరింత డీటెయిల్‌గా తెలుసుకోబోయే ముందు ప్లాట్ ఏంటో చూద్దాం. కేరళలోని ఒక ప్రాంతంలో ఓ పాడుబడిన బావిలో కుళ్ళిపోయిన గుర్తుపట్టలేని స్థితిలో ఓ ఆడశవం దొరుకుతుంది. ఆ శవం ఎవరిది? అది హత్యనా లేక ఆత్మహత్యనా అనేది తెలుసుకునేందుకు పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. మరి ఆత్మహత్యగా మొదలైన ఇన్వెస్టిగేషన్ హత్యగా ఎలా మారింది? ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. స్టోరీ రొటీన్ అండ్ ప్రిడిక్టబుల్‌గా అనిపించింది భయ్యా. మూవీ అంతా స్లోగా సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ హాఫ్ ఆ శవం ఎవరిది అని తెలుసుకునేందుకు సాగితే ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ కొంతవరకు పర్లేదనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ లాస్ట్ 20 మినిట్స్ ఎమోషనల్ టచ్‌తో బాగా అనిపించింది. క్లైమాక్స్ బాగుంది. కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపిస్తాయి. కేసులో మలుపులున్నప్పటికీ అవి అంత ఎంగేజింగ్‌గా అనిపించలేదు. రియల్ సంఘటనలను బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి చాలా న్యాచురల్‌గా తీశారనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ మామూలుగా అనిపించాయి. ఓవరాల్‌గా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడేవారు ట్రై చేయొచ్చు అనిపించింది. నాకైతే యావరేజ్ ఫీలింగ్ అయితే కలిగింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.